అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే చంద్రశేఖర్ రెడ్డిని కలిసేందుకు దీపదాస్ మున్షి విముఖత చూపించడంతో ఆయన తిరిగి గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ వివాదం విషయమై అధిష్టానంలో చర్చించేందుకు ఆయన గాంధీ భవన్ కి వచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ నుంచి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు అల్లు అర్జున్ కి సంబంధించి పుష్ప 2 కి సంబంధించినటువంటి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు అటు సీఎం గాని ఇటు అల్లు అర్జున్, అదే విధంగా మరొక వైపు నిన్న అల్లు అర్జున్ ఇంటి పైన కొంతమంది దాడికి పాల్పడ్డాం. ఈ అన్ని అంశాలు జరుగుతున్నటువంటి సమయంలో ప్రస్తుతం గాంధీ భవన్ కేంద్రంగా 1 గంటకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అనేటువంటి కుప్పలరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసేటటువంటి సమయంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు రావడం జరిగింది. గాంధీ భవన్ కు వచ్చి ఆయన గాంధీ భవన్ లో ఏఐసీసీ రూమ్ లో వెయిట్ చేసినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా మీడియా సమావేశం ముగించుకొని ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ నుంచి ఏఐసీసీ రూమ్ లోకి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడేందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. ముఖ్యంగా తర్వాత మాట్లాడదాం వెళ్ళిపోండి అనేటటువంటి అంశాన్ని ఆమె ఆయనతో ప్రస్తావించడం జరిగింది. దీంతో ఆయన సైలెంట్ గా గాంధీ భవన్ నుంచి వెనుదిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి అంశం పైన ఒకవైపు ప్రభుత్వం చాలా సీరియస్ గా దూకుడుగా ముందుకెళ్తున్నటువంటి సమయంలో ప్రస్తుతం ఆయన ఇక్కడికి రావడం అన్నది ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పలేదు. దానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఇన్ఛార్జ్ మున్సితో మాట్లాడేందుకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఈ అంశం పైన మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. నడవండి ఇటొచ్చి నడవండి ఇటొచ్చి